ఏంటి ఇంట్లో ఏదైనా శుభకార్యమా? మలేషియా నుండి రంగనాథ్ గారు అబ్బాయి వస్తున్నాడు కదా, అందుకే. 10 సంవత్సరాలుగా రానివాడు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? అతని కొడుక్కి అమ్మాయిని చూడడానికి వస్తున్నారు. దీనికోసమే రావాలనిపించదా వాళ్ళకి? ఏంది మామా ఎక్కడికి బయలుదేరారు? మన కరణం బాబు గారి ఇంట్లో పార్టీ చేసుకోవడానికి వెళ్తున్నాం. అవునా? వీలైతే నాకు కొంచెం ఫుల్ తీసి పెట్టండి. పద లోపల పడరా, లోపల పద. ఇంకా ఏంట్రా ఊగుతున్నావు? ఇట్రా. వై స్టాప్ మ్యూజిక్? ఎవరు నువ్వు? ఐఎమ్ డెక్లస్ బ్రో. 90 వేసుకునే జంబో గ్లాస్ లో ఉన్నావు. నువ్వు డక్లెస్సా? రే ఎవడ్రా ఇన్ని తీసుకొచ్చింది? నేనేమమ్మా ఫారిన్ పాట పాడుతుంటే తీసుకొచ్చా. ఏ పెహలా పెహలా ప్యార్ కా ప్యార్ కా మేరా రజీనా. అయ్యో ఫారిన్ బిచ్చగాడే. ఛత్రపతి అని అడిగా, అవునన్నాడు, తీసుకొచ్చా. అదే మలేషియా నుండి వచ్చేవాడు కుక్కలు వేసుకునే చైన్ వేసుకుని గుళ్ళో చెప్పులు కొట్టేసే వాళ్ళ ఉన్నాడే అని అనుకున్నా. ఏమన్నారు? మలేషియానా? బ్రో మలేషియా నుండి వచ్చేవాడు ఎవడన్నా ఊరు లోకల్ బస్ స్టాండ్ లో దిగుతాడా? లోకల్ బస్ స్టాండ్? అవును మామా, అన్ని బస్సులు అక్కడే ఆగుతాయిగా. అయ్యో బ్రో మలేషియా నుండి వచ్చే వాళ్ళంతా లారీలో దిగుతారని కూడా నీ బుద్ధి తక్కువ. షేర్ ఆటోలో కూడా వెళ్దాం రా. షేర్ ఆటో సర్వీస్ కూడా స్టార్ట్ చేస్తారా? నీ మీద బాగా కోపంతో ఉన్నా. ఇంత వైలెంట్ గా ఉన్నారు. ఎవరు బ్రో మీరు? ధనరాజ్. అది చూస్తేనే తెలిసిపోతుంది. ఆపరా. రే ఎవరు నవ్వరేంట్రా? వాళ్ళు నా ఫ్రెండ్స్. నిన్ను నవ్వితే తప్ప అదొకటి ఉందా? తప్పు మాది కాబట్టి సైలెంట్ ఉన్నారు, లేకపోతే ట్రౌజర్ ఊడేది. ఏరా బాబుని తీసుకురాండ్రా అంటే ఈ గూబెని తీసుకొచ్చారు. వీడు వేసుకున్న కోట్ చూస్తేనే తెలియదురా వీడి కేడిగాడు అని. వీడి కూలింగ్ గ్లాస్ కూడా బ్రో కాస్ట్లీ బ్రో. ఎంతరా? 100 రూపాయలు. 100 రూపాయలు కాస్ట్లీ అరా? ఫారిన్ పిచ్చారనడానికి ఇదే కన్ఫర్మ్ రా. చెప్పండి. అలాగా, సరే అండి. ఏమైంది? ఎప్పట్లాగానే మన అబ్బాయికి ఈ అమ్మాయి కూడా నచ్చలేదంట. అందుకే మీ తరపు వాళ్ళని పెళ్లి చూపులకు రావద్దని చెప్పాను. పోయినసారి మీ వాళ్ళు కూడా వచ్చారుగా, అదేమైనట్టు? మా వాళ్ళు కనీసం సగం దూరం అయినా వచ్చి వెళ్ళారు. మీ వాళ్ళు అసలు రానేలేదుగా. ఏంటి? ఏం లేదు ఫంక్షన్ కి నాడి గారిని పిలవడానికి వెళ్తున్నాను, త్వరగా సిద్ధంగండి. నా మనవరాలు వాడిని చేసుకోవడానికి ఒప్పుకోవడమే ఎక్కువ. వాడు గొప్పోడో కాదో తెలియదు గాని వాడు అదృష్టవంతుడు కాబట్టి నా మనవరాల్ని చూసుకోవడానికి వచ్చాడే. నువ్వు చూస్తానే ఉండు, నా మనవరాల్ని చేసుకోవడానికి ఫారెన్ సంబంధం ఎత్తుక్కుంటూ వస్తుంది. చూడటానికి వచ్చే అబ్బాయిలందరూ నీకెందుకు నచ్చలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటి? మీ మామ కొడుకు వస్తున్నాడు అందుకేగా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. తను ఇప్పుడు ఎలా ఉంటాడో కూడా నాకు తెలీదు. పొలం ఉన్న వాళ్ళే దర్జాగా తిరుగుతున్నారు. ఊరిని పాలించేవాడు కొడుకు అయి ఉండి కూడా నువ్వు సింపుల్ గా వస్తున్నావు. నేను వీడిని మన ఊరికే దూరంగా ఉంచుదాం అనుకున్నాను, కానీ ఎక్కడా మనం అనుకున్నది జరగదు కదా. ఊరి మీద ప్రేమ ఎక్కడికి పోతుంది? మీరు వదిలేయాలనుకున్నా అది మిమ్మల్ని వదిలిపెట్టి పోదు. ఆ ప్రేమే మమ్మల్ని ఇక్కడికి తిరిగి రప్పించింది. ఇదిగో తాళం చెవి, అందరూ గుడికి వెళ్దామా? సరే. ఇంతమంది జనం మన కోసం వచ్చారు. వాళ్ళు మన కోసం రాలేదు, జనం ఉన్న చోటగా మనం వచ్చాం. గుళ్ళో జరిగే అన్నదాన కార్యక్రమాన్ని మనమే కదా ప్రారంభించాలి. ఏందయ్యా ఇన్ని సంవత్సరాలుగా రాలేదు, ఇంత సడన్ గా ఊరి మీద ప్రేమ ఏంది? ఊరి మీద ప్రేమతో రాలేదు, పిల్లని చూడడానికి వచ్చారు అనుకున్నా. నువ్వేంటయ్యా ఔరుద్లు వెళ్ళిపోయినా కూడా రంగనాథ్ కుటుంబం గుడికి ఈ ఊరికి ఏదో చేస్తూనే ఉన్నారు కదా, ఇలా మాట్లాడుతున్నారే? మామా
ఏ ధనరాజ్, ఎలా ఉన్నావురా? బాగున్నారా? ఏరా మలేషియా నుండి వచ్చే వాళ్ళందరూ టాటూలు వేసుకుని వస్తున్నారు, నువ్వు మాత్రం పంచె కట్టుకొని ఊరోళ్ళ వచ్చావు. ఎవరన్నారా మలేషియా నుంచి వచ్చిన వాళ్ళందరూ టాటూలు వేయించుకుంటారు? కబలి సినిమాలో ఉందిగా, అచ్చా అలా రావాల్సింది కదరా. రే అది సినిమా రా. రేయ్ మలేషియాలో ఉండి ఏదో ఫొటోస్ తీసి వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ లో వేయచ్చు కదరా. అవన్నీ నేను యూజ్ చేయను రా. యూజ్ చేయవా? ఏంట్రా ఇక్కడ ఉన్న లోకల్ బాయ్స్ టిక్ టాక్ అని ఫాస్ట్ గా ఉంటాను. మామ ఇదే మన బ్యాచ్. వీడు ఎస్ఐ పోస్ట్ కి ట్రైనింగ్ వచ్చాడు. మూర్తి వీడి మెంటల్ మనీ, వాడు హుస్సేన్. వీడు ఎప్పుడు ఎస్ఐ అవుతాడని ఎదురు చూస్తున్నాడు. ఎవడరా వీడు? మామ ఈ మెంటల్ మనీని నిన్న ఎయిర్పోర్ట్ లో పికప్ చేసుకోమని చెప్పా, అది మర్చిపోయి వీడిని పికప్ చేసి తీసుకొచ్చాడు. అరే పాపాత్ములారా, ఇతను బదులు నన్ను తీసుకొచ్చారా? అవును. ఏరా మనిషిని మార్చి తీసుకురావచ్చు కానీ సైజులు మార్చి తీసుకురావచ్చా? బురదగుంటలో పడతావు, ఇటు పక్కన నిల్చో. ఇంకా మాల వేసుకోవడం అవసరమా నీకు? తీరా మామా, వెల్కమ్ టు అవర్ విలేజ్. మలేషియాలో ఏదో ఒక అమ్మాయిని చేసుకోకుండా ఈ ఊరు అమ్మాయిని చేసుకుంటావా? నేనే మలేషియా అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నాను, నువ్వేంట్రా ఈ ఊరు అమ్మాయిని చేసుకుందాం అనుకుంటున్నావు? నీకు తెలియదురా మామా ఈ ఊరు అమ్మాయిల గురించి. ఎవరైనా వస్తే నీకు శాంపుల్గా చూపిద్దామంటే ఎవరు రావట్లేదే. అదిగా వచ్చారు చూడు, మన ఊరి ఆంజలినా జూలీ, శిల్పా శెట్టి, సమీరా రెడ్డి. చూడు ఇంకా పళ్ళే తోముతున్నారు ఇప్పుడు. రేయ్ ఏంట్రా వాడితో అంటున్నావు? ఎవర్రా అమ్మాయి? ఏం లేదు, మాడు మలేషియా నుంచి మన ఊరు అమ్మాయిని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాడు, అందుకే మిమ్మల్ని మీ ముఖాల్ని శాంపుల్ గా చూపిస్తున్నా. రేయ్ మేమేమైనా శాంపుల్ గా చూపించడానికి అంగట్లో కొనే బొమ్మలమా? అలా అనలేదు, మన ఊరు అమ్మాయిల గురించి నాకు తెలియదా? ఏంట్రా వినపడట్లేదు? ఏం లేదు, మన ఊరు అమ్మాయిలకి జుట్టు చాలా పొడవు అంటున్నా. ఆ అబ్బాయి గారు ఉన్న హైట్ కి ఊర్లో పిల్ల దొరకడం చాలా కష్టం అని చెప్పు. అదే నేను చెప్పా, వినట్లేదే. ఊరుకోరా. సరే ఇంతకీ అబ్బాయి గారికి ఎలాంటి అమ్మాయి కావాలంట? కొంచెం అనుకోగా ఉండే అమ్మాయి కావాలి, ముఖ్యంగా చేపల పులుసు వండే అమ్మాయి కావాలి. ఈ ఊళ్ళో 9 ఎమ్మెల్యే చేపల పులుసు బాగా వండుతారు, వాళ్ళు ఓకేనా? లేకపోతే నేను మంచి అప్పుడే వంట చెప్పరా, మనిషిని ఎవరైనా మనకి లాంటి వాళ్ళు వెతకాలి. సెట్ అవ్వర్రా. వీళ్ళతో జత కలిస్తే మీకు ఒకరు కూడా పిల్లనివ్వరు. చాలా థ్యాంక్స్ అక్క, దయచేయండి. రే మామ, ఎవర్రా అమ్మాయి? పుల్లారావు మామ కూతుర్రా. అందరూ జంగల్ నుంచి దిగొచ్చిన టార్జన్స్ ఫ్యామిలీ లాగా ఉన్నారే. ఏంటి అబ్బాయి బాగున్నాడా? ఏమండి ఇతనెవరు, మీ అబ్బాయా? అమ్మా ఇది నా కూతురమ్మా. అయితే రండి బయలుదేరదాం. ఇంకా ఇది చిన్న కూతురు, అల్లుడు మలేషియా నుంచి వస్తున్నాడు కదా, అందుకే కొంచెం మోడర్న్ గా రెడీ అయిపోయాం. మోడనా? అల్లుడు పాస్పోర్ట్లు కూడా రెడీగా ఉన్నాయి, ఇక మేము గాలి ఎగరాల్సిందే. ఎగిరిపోవడమా? అల్లుడు మీకు ఎగరడం తెలియదు అల్లుడు? అల్లుడికి ఎగరడం తెలియదు? అయ్యయ్యో అల్లుడికి ఎగరడం తెలియదు. ఏంటి అల్లుడు గారు మీరు? ఏమయ్యా ముందు అమ్మాయిని పిలిపించాయా? అమ్మా, ఏంటి వీడి రావమ్మా. ఓవర్ యాక్షన్? అయ్యయ్యయ్య. రావమ్మా, నా బంగారు తల్లి. మా 20 సంవత్సరాల దాంపత్య జీవితంలో నా పెళ్ళం కూడా సిగ్గుపడలేదండి ఇట్లాగా. ఏంటండి పెళ్ళయి 20 ఏళ్ళయిందని అంటున్నారు? పాప వయసు 22 ఏళ్ళని పంతులు చెప్పాడు. అలా అన్నాడా? ఆ, ఒరే గుండు, రిలీజ్ కి ముందే నెట్లో పెట్టేసావా సినిమా? నేను కొంచెం అమ్మాయితో మాట్లాడాలి. ఇంకా నీకు పెళ్ళయిందా తమ్ముడు? ఇంకా లేదు, ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నాం 6వ క్లాసు. తమ్ముడు కామెడీగా మాట్లాడుతున్నాడు. అయ్యో ఇదంతా ఒక కామెడీయా? రేయ్ బాబా, నాకు ఆ అబ్బాయి నచ్చలేదు. ఏమే పిల్లని చూడ్డానికి వెళ్ళారంట కదా, ఏమైంది? అనుకున్నా సంసారం చేసే పిల్లని కాకుండా సాంబార్ చేసే పిల్లని వెతికితే ఇలాగే ఉంటుంది. మరి మనం కూడా బంధువులమే కదా, మనల్ని అడిగితే కాదంటావా? అది వదిలేసి మనల్ని తప్ప ఊరంతా తిరుగుతున్నారే పిల్ల కోసం. వాళ్ళ పంతాలు వాళ్ళవి.